హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి దసరా సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ముఖ్యంగా దానిలో మనం లాస్ట్ 10 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ని ఇప్పుడు జస్ట్ 125 రూపీస్కి అందిస్తున్నాం. డిసెంబర్ టు సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. సెప్టెంబర్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం 1 weekలో దానిలో అప్డేట్ చేయడం జరుగుతుంది. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది 250 రూపీస్ ఉండేటువంటి ఈ కోర్స్ని ఇప్పుడు 125 రూపీస్కి అందిస్తున్నాం. ఇది లిమిటెడ్ ఆఫర్. సో తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది 199 చేయబోతున్నాం. ఇంకా దాంతోపాటుగా పాలిటీకి సంబంధించి కావచ్చు, ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఆఫర్ అయితే ఉంది. జస్ట్ 99 రూపీస్కి అందిస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఆ 2 టెస్ట్ సిరీస్కి సంబంధించి. వాటి యొక్క ప్రైస్ కూడా మేము త్వరలోనే 199 చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువుల జాతర అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. నేడు 11,000 మంది నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు, ఎల్బీ స్టేడియం వేదికగా ప్రత్యేక కార్యక్రమం, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆహ్వానం, ప్రత్యేక బస్సులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఎవరైతే అభ్యర్థులు డిఎస్సి ద్వారా జాబ్ సాధించి ఈరోజు నియామక పత్రాలు తీసుకోబోతున్నారో వారందరికీ మన ఛానల్ తరపు నుంచి శుభాకాంక్షలు. మున్ముందు కూడా మీరు ఎంచుకున్నట్టు, మీరు ఏదైతే కష్టపడి సాధించి ఎంచుకున్నటువంటి ఉద్యోగంలో మీరు రాణించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి తీరుతామని అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ధీమాగా ప్రకటించి ఆ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు తాము ఎంచుకున్నటువంటి లక్ష్యం దిశగా ముందుకు సాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోనే అనేక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసి మాట నిలబెట్టుకున్నారు. సమాజాన్ని ఉద్ధరించే బాధ్యత కలిగిన ఉపాధ్యాయ పోస్టుల్లోనూ గరిష్ట సంఖ్యలో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే డిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి 11,000 మంది నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించనున్నారు. సో అందుకోసం బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంపికైనటువంటి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానించి వారందరి సమక్షంలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ రోజు వీరికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయబోతున్నట్లు ఇక్కడ న్యూస్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కూడా చూడవచ్చు. కేవలం 65 రోజుల్లోనే ఉపాధ్యాయ నియామకాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 4 వారాల్లోనే వేలాది పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు అంటే ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పోటీ పరీక్షలకు ప్రామాణిక పుస్తకాలు ఏవి అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. పోటీ పరీక్షలు అంటేనే అనేక విషయాలపై మంచి పట్టు సాధించాలి. వీటికి సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులు ప్రైవేట్ పుస్తకాల కన్నా తెలుగు అకాడమీ ముద్రించేటువంటి పుస్తకాలను ప్రామాణికంగా భావిస్తారు. సో పోటీ పరీక్షల నిపుణులు సైతం మొదటగా తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే తెలుగు అకాడమీ పోటీ పరీక్షల నిమిత్తం మనకు చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పుస్తకాలను ప్రచురించింది. అయితే వీటిని అనుభవజ్ఞులైనటువంటి విషయ నిపుణులచే రూపొందించడం జరుగుతుంది. పైగా ఆ పుస్తకాలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసిన పలు ఉద్యోగ ప్రకటనల నిమిత్తం అని సిలబస్లను దృష్టిలో ఉంచుకొని ముద్రించడం జరుగుతుంది. సో ముందు మాటలో స్పష్టంగా పేర్కొంటారు. తెలుగు అకాడమీ 1968లో రాష్ట్ర భాషా సంస్థగా ఆవిర్భవించింది. సో ఇది వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్షల కోసం ఎన్నో ప్రామాణిక పుస్తకాలు ముద్రించినది అని చెప్పేసి దాని మనకు స్టార్టింగ్ పేజ్లో ఉంటుంది. అయితే అంతేకాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వంటి అనేక అకాడమీ పరీక్షల కోసం పలు పుస్తకాలను ముద్రిస్తుంది. సో వీటిని రాయడానికి నిపుణులు పలు పుస్తకాలను రెఫరెన్స్గా తీసుకుంటారు. ఈ సంస్థ విషయ కూర్పులో భాషా విషయంలో అకాడమీ ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు పాటిస్తూ పుస్తకాలను రచిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంత పేరున్నటువంటి దీనికి ఇప్పుడు మనం చూసినట్లయితే రీసెంట్గా తెలుగు అకాడమీ పుస్తకాలను మేము రెఫరెన్స్గా తీసుకోలేదని చెప్పేసి మనకు TGPSC కోర్టులో చెప్పిన సందర్భం ఉంది. సో దాని మీద మనకి ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ దానికి సంబంధించి చూసినట్లయితే సమస్య పరిష్కరించకపోతే సంకట పరిస్థితి అని చెప్పేసి ఇచ్చారు. TGPSC యొక్క రాజ్యాంగబద్ధ సంస్థ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తెలుగు అకాడమీ ప్రతిష్టకు దెబ్బతీయడం ఎంతవరకు సమంజసనీయమని మేధావుల ప్రశ్న. సో గతంలో పలు పోటీ పరీక్షల్లో అకాడమీ పుస్తకాలు రెఫరెన్స్గా ధృవీకరించినటువంటి బోర్డు ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కీ విషయంలో
ప్రామాణికం కాదనడం హాస్యాస్పదం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది 100%. ఎందుకంటే చాలా పుస్తకాలు మనం గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి మిస్టేక్ ఉంటే తెలుగు అకాడమీని రెఫరెన్స్గా పెడితే వాళ్ళు తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ సైడ్ మిస్టేక్ ఉంది కనుక సో ఇలా చెప్పడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో అభ్యంతరాలను అధికారిక వనరులు అథెంటిక్ సోర్స్ నుంచి మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసిన బోర్డు ప్రైవేట్ పుస్తకాలను వికీపీడియాను కూడా రెఫరెన్స్గా చూపించడం ఏంటి అంటూ ఇక్కడ ప్రశ్నించినట్టు చూడవచ్చు. అసలు పోటీ పరీక్షలకు ప్రామాణిక పుస్తకాలు ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్య పరిష్కరించకపోతే రానున్నటువంటి కొన్ని నెలల్లో బోర్డు నిర్వహించేటువంటి పలు పరీక్షలకు సంబంధించి కూడా మనకు సంకట పరిస్థితి ఎదుర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇది 100% నిజం. రాబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, ఇంకా జాబ్ క్యాలెండర్లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మనం వేటిని ప్రామాణికంగా తీసుకొని చదవాలనేది కూడా మనకు TGPSC స్పష్టంగా చెప్పాలి. అప్పుడే మనకు దానిపైన ఒక క్లారిటీ అనేది ఉంటుంది. వికీపీడియాలో గ్రూప్ 1 మెయిన్స్ నిరుద్యోగుల నిరసన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వేటు న్యూస్లో చూడవచ్చు. నిన్న వార్తా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. త్వరలో జరగబోయేటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ప్రక్రియను నిలిపివేయాలని నిరుద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు, న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగించి పరీక్షలు నిర్వహించాలన్నారు. జియో నెంబర్ 29 కాకుండా జియో నెంబర్ 55 ప్రకారం మెయిన్స్కి ఎంపిక చేపట్టాలని పేర్కొన్నారు. రిజర్వ్డ్ అభ్యర్థులకు న్యాయం చేసి వారిని మెయిన్స్ పరీక్షకు అనుమతించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ జరగవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు విద్యుత్ శాఖలో కూడా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే ఉన్నాయి. త్వరలో విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ అంటూ చూడవచ్చు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి ప్రతి నెల వేతనాలు దసరాలోపే పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటే ఇక్కడ చూడవచ్చు. సో విద్యుత్ శాఖలోని ఖాళీలను గుర్తించి త్వరలో భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి ప్రతి నెల వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇదే అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్ కూడా వచ్చింది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 2 నెలల్లోనే నోటిఫికేషన్లు ఇస్తాం బట్టి. సో ఇక్కడ దీనికి సంబంధించి సేమ్ అదే అప్డేట్ అయితే ఉంది. యాక్చువల్లీ మనకు జాబ్ క్యాలెండర్లో ఈ నెలలో కూడా మనకు ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు మనకు జాబ్ క్యాలెండర్లో అయితే ఉంది. మనకి మంత్ ఎండ్ వరకు కూడా వీటికి సంబంధించి దాదాపుగా 3000+ జాబ్స్ ఉండబోతున్నట్లు కూడా రీసెంట్గా మనకు కొన్ని న్యూస్ పేపర్లో వార్తలు అయితే చూసాం. ఇవన్నీ మనకు AEE ఇలాంటి ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఇంకా మీరు ఫోకస్ చేయండి. ఈ మంత్ ఎండ్ వరకు మనకు ఏదైతే ఐస్ ఫర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. మనకు లాస్ట్ మంత్లో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అయితే మనకు అన్ని ఇచ్చారు. సో ఈ మంత్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా 100% మనకు ఆఫ్టర్ దసరా తర్వాత రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయి కనుక సీరియస్గా మీరు వాటిపైన ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉపాధ్యాయ పోస్టులకు 10,006 మంది ఎంపిక అంటూ చూడవచ్చు. 65 రోజుల్లోనే DSC నియామక ప్రక్రియ పూర్తి. నేడు LB స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. యాక్చువల్గా 11,000 పోస్టులకు 10,000 మంది ఎంపికయ్యారు. మిగతావి కొన్ని కోర్టు కేసులు పలు కారణాల వల్ల వాటిని పోస్టులను రిజర్వ్లో పెట్టినట్టయితే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈరోజు మనం నిబ్నాకు సంబంధించి చూసినట్లయితే నేను రాసినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ప్రతి క్వశ్చన్కి సంబంధించి విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి అక్కడ ఇస్తాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. మీకు టైం వేస్ట్ కాకుండా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఒకవేళ మిస్ అయినట్లయితే ఎందుకు తప్పు చేస్తారనేది కూడా దానికి అక్కడ మీకు మీ టైం వేస్ట్ కాకుండా నేను విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇస్తున్నాను. చూడండి, చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఇక్కడ రీజనింగ్ సంబంధించి ఈనాడు ప్రతిభలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇంకా దాంతోపాటు వివిధ న్యూస్ పేపర్లో కూడా చాలా ఆర్టికల్స్ వస్తుంటాయి, లైక్ ప్రాక్టీస్ బిట్స్. వాటిని మీరు ఒకసారి చూసేటువంటి ఐటమ్ చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయంండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే మిషన్ లెర్నింగ్ ఆవిష్కరణకు నోబెల్ అంటూ చూడవచ్చు. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి పురస్కారం. జాన్ హోప్ఫీల్డ్ హింటన్కు అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనం ఆల్రెడీ నుంచి చూస్తున్నాం. ఈ నోబెల్ ప్రైజెస్ సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. మనకు 4-5 డేస్లో కంప్లీట్ లిస్ట్ వస్తుంది. వీటన్నిటిని ఒక దగ్గరగా రాసుకొని చదవండి. 100% ఒక బిట్ ఉంటుంది. సో భౌతిక శాస్త్రంలో విశేష సేవలు అందించినటువంటి శాస్త్రవేత్తలు జాన్ హోప్ఫీల్డ్ కావచ్చు అండ్ గాడ్ ఫాదర్ ఆఫ్ AI జెఫ్రీ హంటన్కు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించినట్లు ఇక్కడ చూడవచ్చు. స్టాక్ హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం 2024 గాను భౌతిక శాస్త్రంలో వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు చూడవచ్చు. సో వీరిద్దరూ భౌతిక శాస్త్రంలోని సాధనలకు ఉపయోగించి నిర్మించినటువంటి పద్ధతులను నేడు శక్తివంతంగా మారినటువంటి మిషన్ లెర్నింగ్కు పునాదులు వేయడానికి ఉపయోగపడ్డట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. దీనికి మిషన్ లెర్నింగ్, ముఖ్యంగా AI టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్ లెర్నింగ్ దానిలో వీళ్ళు రీసెర్చ్ చేసినందుకు గాను వీళ్ళిద్దరికి వచ్చింది. పేర్లు గుర్తుంచుకోండి. నిన్న కూడా మనకు నోబెల్ ప్రైజ్కి సంబంధించినటువంటి లిస్ట్ నిన్న ఇద్దరికి సంబంధించి వచ్చింది, ఈ రోజు వచ్చింది. వీటిని మీరు ఒక దగ్గరగా రాసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ చూసినట్లయితే రేపు లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల లావోస్ పర్యటనకు వెళ్ళనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఆ దేశ ప్రధానమంత్రి సొనెక్సే సిఫాండోన్ ఆహ్వానం మేరకు అక్టోబర్ 10, 6, 11 తేదీల్లో మోదీ లావోస్లో పర్యటించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పర్యటనలో భాగంగా లావోస్ అధ్యక్షత వహిస్తున్నటువంటి 21వ ఆసియన్ ఇండియా శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. 21వ ఆసియన్ ఇండియా శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగవచ్చు. లావోస్ అని గుర్తుంచుకోండి. దాంతోపాటు 19వ తూర్పు ఆసియా సదస్సులో కూడా మోడీ పాల్గొంటారంటే ఈ 2 సదస్సులు అక్కడ జరగబోతున్నాయి. వీటిని మీరు గుర్తుంచుకోండి. వేదిక ఇంపార్టెంట్. ఆ రకంగా మనకు బిట్స్ అడగవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే హంసఫర్ పాలసీని ఆవిష్కరించినటువంటి నితిన్ గడ్కరీ అంటూ చూడవచ్చు. సో జాతీయ రహదారుల వెంట మెరుగైనటువంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సో హైవేలపై ప్రయాణించే వారికి పరిశుభ్రమైనటువంటి మరుగుదొడ్లు కావచ్చు, బేబీ కేర్ రూమ్స్ వంటి సౌకర్యాలను లభించనున్నాయి. సో దీనికోసం ఉద్దేశించినటువంటి ఈ హంసఫర్ పాలసీ గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్. ఇది హంసఫర్ పాలసీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు. ఓకేనా, జాతీయ రహదారులపైన సో మనకేది మౌలిక సదుపాయాలు అందించడం కోసం లైక్ ఏదంటే పరిశుభ్రమైనటువంటి మరుగుదొడ్లు కావచ్చు, బేబీ కేర్ రూమ్స్ కావచ్చు, వాటిని అందిస్తారంట. ఈ పాలసీ ప్రకారం పెట్రోల్ పంపుల వద్ద టాయిలెట్స్తో పాటు వీల్ చైర్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్, డార్మెంటరీస్, ఫుడ్ కోర్ట్స్, ఏటీఎంస్ ఇటువంటి వాటిని ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం అందించబోతుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే హర్యానాలో హ్యాట్రిక్ అంటే ఇక్కడ చూడవచ్చు. బీజేపీ అనూహ్య విజయం. కాశ్మీర్లో మనకు ఎన్సీ కాంగ్రెస్ కూటమి గెలుపంటే ఇక్కడ చూడవచ్చు. అంటే ఇండియా కూటమి గెలిచింది అక్కడ. సో ఇక్కడ మనకు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ అనేటువంటి నిన్న రిలీజ్ కావడం జరిగింది. వాటిలో మనకు ముఖ్యంగా హర్యానాలో హ్యాట్రిక్ వరుసగా 3వసారి బీజేపీ గవర్నమెంట్ అనేది అక్కడ గెలవడం జరిగింది. సో ఇక్కడ హర్యానాలో మనకు అసెంబ్లీ ఫలితాలు చూసినట్లయితే మొత్తం బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 37 అండ్ మిగతా ఇక్కడ ఒక పార్టీ 2, మరొక పార్టీ స్వతంత్రులు వచ్చేసి 3, 90 స్థానాలు. ఇది గుర్తుంచుకొని 90కి గాను బీజేపీ అధికారంలోకి రావడానికి ఎన్ని సీట్లు సాధించిందంటే ఇక్కడ 48, అంటే 45 మనకు మ్యాజిక్ ఫీవర్ ఉంటుంది. సో దానికంటే 3 సీట్లు ఇక్కడ మనకు ఎక్కువ సాధించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇండియా కూటమి జమ్మూ కాశ్మీర్లో విజయం సాధించినట్టు చూడవచ్చు. నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చేసి 42 అండ్ బీజేపీ 29, కాంగ్రెస్ 6 అని చెప్పేసి ఇట్లా మనకు ఇండియా కూటమి మొత్తం ఈ కాంగ్రెస్ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ ఇవన్నీ కలిపి అక్కడ పోటీ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 90 స్థానాలు. గుర్తుంచుకోండి, మన కాశ్మీర్ ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత తొలిసారిగా మనకు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ అయిన కాంగ్రెస్ కూటమి విజయం సాధించినట్టు గుర్తుంచుకోండి. ఇట్లా మనకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇవన్నీ మనం ఆల్రెడీ నిన్న చూసాం. ఇది జన్యు పదార్థంలో చిన్నపాటి తుణుకలైనటువంటి మైక్రో RNAను కనుక్కున్నందుకు గాను అమెరికా శాస్త్రవేత్తలకు ఇద్దరికి ఎవరికి ఈ అంబ్రోస్ అండ్ గ్యారీ రవ్కున్లకు 2024 ఏడాదికి గాను వైద్య రంగంలో నోబెల్ వచ్చింది. ఈరోజు మనకు ఫిజిక్స్లో వచ్చింది. ఆ 2 గుర్తుంచుకొని ఇక భారత పర్యటనకు వచ్చినటువంటి మాల్దీవుల దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్తో ప్రధాని మోడీ భేటీ కావడం జరిగింది. ఇది కూడా మనం చూసాం. భారత్ సహకారంతో మాల్దీవుల్లోని మనకు హనీమధు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించినటువంటి రన్వేను ఈ మోయిజీ కావచ్చు, మోదీ సంయుక్తంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇది గుర్తుంచుకోండి. ఏ ఎయిర్పోర్ట్ను తయారు చేశారని చెప్పేసి అనవచ్చు. హనీమధు అనేటువంటిది మన భారత సహకారంతో దీన్ని మాల్దీవుల్లో స్టార్ట్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ అనేది అగ్రస్థానంలో నిలిచింది. మనం ఆల్రెడీ నిన్న చూసామన్నమాట. సో టోటల్గా మనకు పథకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్లో భారత్ అయితే నిలవడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసాం. ఒకసారి దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం దసరా సందర్భంగా లాస్ట్ 10 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది 125 రూపీస్కి అందిస్తున్నాం. దీని ప్రైస్ అనేది త్వరలో పెంచబోతున్నాం. సో ఇదంతా హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని మనం దాంట్లో కవర్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇప్పటికే నిన్న ఒకటే రోజు చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.